హాయ్ అండి. అమ్మమ్మల కాలం నాటి చింతకాయ పచ్చడి అండి. అసలు ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుందండి ఈ చింతకాయ పచ్చడి. పప్పులో అయితే అదిరిపోయిద్దండి. వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని చింతకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బా నోరు అయితే ఊరిపోయిద్దండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే జాడీలో పెట్టిన పచ్చడి అయితే కొంచెం తీసుకోవాలి. తీసుకున్నాక అందులో దానికి సరిపడినంది పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మిక్సీకి కానీ రోట్లో కానీ తొక్కుకోవాలి. మిక్సీకి అయితే మెత్తగా, రోట్లో అయినా మెత్తగా తొక్కున్న తర్వాత దాన్ని అయితే తిరగమాత పెట్టుకోవాలండి. ఒక బాండి అయితే తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలి. ముందుగా ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకోవాలి. 2 ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకున్న తర్వాత అందులో పచ్చట్లో డైరెక్ట్గా అయినా కలుపుకోవచ్చు, నూనెలో అయినా వేయించుకొని పెట్టుకోవచ్చు అండి. ఎవరిష్టం అది కదా. నేనైతే నూనెలో వేసుకొని పెట్టుకున్నా. అంతేనండి. అసలు చాలా సింపుల్ అండి. వేడి వేడి అన్నంలో అయితే సూపర్ అదిరిపోయిద్ది.